కి ఆకలి ఆకలి అయినప్పుడే టైగర్ కా వావ్ ఒక్కటి కూడా వాళ్ళేదురా కొరితే. వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. పడలేని బాగా పడకు. వచ్చిండా సైంటిస్ట్ పడతాయి అంట. ఫస్ట్ పడకపోతే మ్యాచ్ మనది. ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు. బడిలో దిగినప్పుడు అవన్నీ ఆలోచించదు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. అంతే అంటావా? వేసేసేయాలి అంతే. దీని కొట్టు గీ వైట్ ఇట్లా వైట్ వెళ్తే రాదు. వస్తారు కొట్టి ఏది పడతా అది కొట్టేసేయాలి. ఆలోచించాలి. అడిమర్ ముడిశాడు కొడితే ప్రభాస్ బయటికి రాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అడిమర్ ముడిశాడు కొడితే ప్రభాస్ బయటికి రాడు. ప్రభాస్ బయటికి రాడంటే సింగిల్ నీకు తెలియదు. నువ్వు కొడుతున్నావు చక్కగా చూసి కొట్టు. సగం పెడితే మళ్ళా ముత్తుకుంటాడు పైన. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సగం ఏం పెట్టాను. నువ్వు మళ్ళా అంటాడు ఇప్పుడు కళ్ళు కనబడుతున్నావు. ఎందుకు చెప్పు? కనబడుతున్నాను అలిగో అగ్ని, కనబడుతున్నాను అలిగో అగ్ని అన్నారు. ఇంకా అద్దాలు కూడా ఉన్నాయి. ఇంకా అవి చూసి కూడా అట్లా ఆడుతాడు మళ్ళా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవి చూసి కూడా అట్లా ఆడుతాడు మళ్ళా. కళ్ళు కనబడుతున్నాయి. ఏమనాలా? నాకు అగ్ని అనాలి. నాకు అగ్ని అనాలి. నాకు అగ్ని అనాలి. అప్పుడు కనబడుతున్నాయో లేదో తెలుసు. అది కదా తాజ్ మహల్ లేకపోతే ఆటాడినవురా, లేకపోతే ఆటాడినవురా. ఇది కదా ఆట. కొడుతుంటే అల్లనే పడుతుంది, బయట పడతలేదు. ఇంతకుముందు అన్నావు దుంకులాడి అట్లా దుంకులాడుతుంది. అది కూడా అయ్యా చెప్పలే మాస్టర్ మా దగ్గర. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లో మాస్టర్ తోటి మజాక్ ఒకటి కొడితే ఒకటి పడ్డది. అయిపోయినాయి అలా కూడా దగ్గర పడ్డాయి. అది ఉండదు. ఇది 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 కొట్టి అది కొట్టి రివర్స్. ఇదో పడ్డాక కూడా నాకు రెండు పడతా అది ఉంది ఛాన్స్. సుడిగాలి సుధీర్ ఖాన్, సుడిగాలి సుధీర్ ఖాన్. ఏమనుకుంటున్నావు తెలుసా? ఆటరా వెయ్యి కదా నీకు అన్ని గుర్తుకొస్తాయి. ఇప్పుడు వద్దే ఆట వద్దేసి నువ్వు అనా నేనేస్తా తీసుకుంటా కదా. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. గమ్మునుండవా. పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. గమ్మునుండవా. మాస్టర్ సార్ అలా కాంచన 3 ఉన్నాయి, కాంచన 1 మనం ఉన్నాం. కానీ మనది గంగా ఎర్రబొట్టు. ఏమైందిరా? అడి లేచింది. లేస్తే ఆలోచించరా. దాన్ని అట్లనే లేకపోద్దని చెప్తున్నా. అదే వాడి నుండి ఆట వేరుంటుండే. ఆవకాయ పడ్డ